యేసు ప్రభు తనను నమ్మిన యూదులతో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఆ సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. ఇక్కడ వాక్యమే సత్యము, వాక్యమే స్వతంత్రతను కలుగ చేస్తుంది. నిజమైన శిష్యులుగా మీరు ఉంటారు అని తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీవు యేసు ప్రభువుకు నిజమైన శిష్యునిగా ఉండాలి అంటే వాక్యం అనే సత్యాన్ని గ్రహించి వాక్య ప్రకారము నీ జీవితాన్ని నీవు సరి చేసుకుని దిద్దుకున్నప్పుడే ఆ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుకొనగలవు. వాక్యమందు నిలిచిన వాడివైతేనే, వాక్య ప్రకారము జీవించేవాడివైతేనే పాపిష్టి సంకెళ్ల నుండి, నరక కోపము నుండి విడిపించబడి నిజమైన స్వతంత్రతను, రక్షణను నీవు అనుభవించగలవు. వాక్యమందు నిలిచి ఉండే వ్యక్తిగా ఉంటున్నావా? వాక్య ప్రకారము నడుచుకునే వ్యక్తిగా అన్ని సమయాల్లో దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తానుసారంగా నీవు నడుచుకున్నప్పుడే ఆ నిజమైన స్వాతంత్ర్యము, రక్షణ ఆనందము నీవు పొందుకోగలవు.